సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము బిజినెస్ చేస్తుంటాం. బిజినెస్. ఓకే సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 21 నెలలు అనేది కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందంటారు? ఈ 21 నెలల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళలేదు, తిరోగమనంలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట నిజమేనా అది? అది పూర్తిగా అవాస్తవం అండి. కూటమి వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న పార్టీలు ఇద్దరు కూడా, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ప్రజల గురించే పట్టించుకొని పార్టీలను కూడా ఇది లేకుండా ప్రజల కోసం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు జోడెద్దులుగా పరిపాలన తీసుకొని వెళ్తున్నారు. పరిపాలన చాలా బాగుంది. వాళ్ళు ఎవరో ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడిన మాటని పట్టుకొని 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇప్పుడు మాత్రం ఈ 20 నెలల్లో గవర్నమెంట్ చాలా బాగుంది. ఇలానే కలిసి ఉంటే ఇంకా అభివృద్ధి చెంది రాబోయే తరాలకి చాలా ఉద్యోగ కల్పన కానీ, అభివృద్ధి కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా బాగుంటాయని మా యొక్క విన్నపం. ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నిజమే అంటారు అది? జగన్మోహన్ రెడ్డి గారికి మా ఊరు వస్తే ఆయనకు కూడా సమాధానం చెప్పడానికి మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఎక్కడో బెంగళూరు, హైదరాబాదు, తాడేపల్లి తిరిగి లేదంటే కుదరదండి. ఏముందో ప్రజలకు తెలుసు. ప్రజలు మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. బాగుంటే మళ్ళీ అందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూటమిని గెలిపిస్తారు. బాగోలేకపోతే ప్రజలే మరలా వాళ్ళ నిర్ణయాన్ని ఆ బ్యాలెట్ రూపంలో తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక 20 నెలల్లో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే జనం విపరీతంగా వస్తున్నారు, నా వెనకమాల జన సందోహం ఉంది అంటున్నారు కదా. మరి డబ్బులు పెట్టి తీసుకొస్తే ఎవరైనా వస్తారండి? డబ్బులు పెట్టి తీసుకొస్తా ఉంటే వస్తానే ఉంటారు, రాకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఇక్కడ ఇంకా పేదరికం ఉంది. ఇంకా కూడా ఏంటంటే పనికి వెళ్తే 300 వస్తున్నాయి, మేము 500 ఇస్తాం, మందు ఇస్తాం, లేకపోతే భోజనం ఇస్తామంటే వెళ్తానే ఉంటారు. ఎవరికి కూడా అసంతృప్తి అయితే ఏమీ లేదండి. కాకపోతే ఇంకా కూటమిలో ఉన్న పార్టీలు కూడా తెలుగుదేశం, జనసేన ఇంకా కొంచెం కలుపుకొని కనుక అందరు వెళ్ళగలిగితే ఇంకెన్ని సంవత్సరాలు జగన్ వచ్చే ప్రసక్తే లేదండి. మీరేమో ఆ మాట అంటున్నారు సార్. ప్రజలందరూ జనాన్ని ఇది కూటమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, జగన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. మరి ఇంకొక 6 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి కదండి, తరిమి కొడతారు. ఆ వచ్చిన వాటిలో నుంచి ఇంకా అసలు ఏమి లేకుండా చేస్తారో మనం చెప్పుకుంటే కాదు కదా, ప్రజలే రేపు నిర్ణయిస్తారండి. ఏమీ లేదు, ఏముందో ఆ మాట్లాడేవాళ్ళు మా ఎదురుగా కూడా వస్తే మేము ప్రతి దానికి సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం సిద్ధంగా ఉన్నారు అంటున్నారు సార్. వాళ్ళు మేము సంసిద్ధంగా ఉన్నాము, మేము ఎప్పుడైనా సరే మాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోతేనే మేము బయట అల్లాడిస్తున్నాం కూటమిని, అదే అసెంబ్లీలో అవకాశం ఇస్తే కనుక 164 మందికి చెమటలు పట్టిస్తాం అంటున్నారు కదా. మరి అసెంబ్లీకి వెళ్ళి పట్టించవచ్చు కదండి. ఏం చేస్తున్నారు, ఏం తప్పు ఉంది, ఏం తప్పు లేదనేది అసెంబ్లీకి రాకుండా సరిగా ఇప్పుడేదో ఈ బడ్జెట్లో కొద్దిగా అడపాదడప వస్తున్నారు. వచ్చి ప్రజల యొక్క సమస్యల్ని కనుక వాళ్ళు ఎండగడితే ఇంకా మార్పులు వస్తాయి. లేదా మీరు కనుక గవర్నమెంట్ బాగాలేదు జనాలకి తెలియజేస్తే అప్పుడే మీకే సపోర్ట్ ఉంది, రేపొద్దున మీకు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా బయట జనాలను గుడ్చుకొచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు ప్యాకెట్లు ఇచ్చి ఊరికి మాట్లాడితే సరిపోదండి. సార్ వాళ్ళు అంటుంది ఏంటంటే అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వరు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న అంశం. మరి అది నిజమే అనుకోవాలంటారా? ఏమండి, ఆ దామాషా ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంత టైం ఇవ్వాలో అది దాని యొక్క రికార్డులో ఉంటుందండి. దాని ప్రకారం ఇస్తారు. ఎవరికి ఇవ్వకుండా చేయటం అనేది జరగదు. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, లేకపోతే నువ్వు చేసే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా స్పీకర్ గారు ఎంత టైం ఇవ్వాలనేది వాళ్ళ యొక్క అక్కడ అసెంబ్లీ రూల్స్లో ఉంటాయి. రూల్స్ ప్రకారం ఇస్తారండి. ఇవ్వకపోవడం అనేది జరగదండి. ఇవ్వకపోతే అప్పుడే వచ్చి నువ్వు బయట వచ్చి మాట్లాడు, నాకు ఇవ్వలేదని. నువ్వు అసలు వెళ్లకుండానే మాకు ఎవరనే మాట కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ప్రతిపక్ష హోదా ఇస్తే గనక 164 మందిని చెమటలు పట్టిస్తాం, 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు మేము మాట్లాడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారే మమ్మల్ని మెచ్చుకున్నారంటే కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా అనేది జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాట. మరి తెలుగుదేశంకి 24 వచ్చినప్పుడు 18 లోపు కనుకుంటే ప్రతిపక్ష హోదా తీసేయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేశారండి. అప్పుడు మేము చూడలేదా? మేమందరం పేపర్లు చూస్తాం, అసెంబ్లీలో జరిగే చూస్తాం, అన్నీ చూస్తాం. అంతకుముందు గవర్నమెంట్లో తెలుగుదేశానికి 24 వస్తే 18 గనక లోపు ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా ఉండాలని ఎన్ని రకాల కుట్రలు పని ఎంతమందిని ఎమ్మెల్యేలు కొనడానికి చూసి చేశారో అందరం చూస్తూనే ఉన్నాం. అతనికి 11 వచ్చినాయి. 11 వస్తే
రూల్స్ ప్రకారం కనుక ఎంతమంది ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది అక్కడ ఉండే దాన్ని బట్టి తెలుసుద్ది. నువ్వు 11 వచ్చినాయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వటానికి మనం అది కరెక్ట్ కాదు కదా. అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ఇస్తారు. నువ్వు ఇవ్వకపోతే నీకన్నా కరెక్ట్గా వచ్చింటే నువ్వు ఇవ్వకపోతే ఊరుకుంటారా? ప్రజలు ఊరుకోరు కదా. నీ 11 వచ్చి ప్రతిపక్ష హోదా అంటే ఇవ్వటం ఆ అసెంబ్లీ రూల్స్ ప్రకారం అవ్వదు, అందుకే ఇవ్వటం లేదు. ఒక సంవత్సరంన్నర ఆగితే జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి ఈ సంవత్సరంన్నర పాటు ఎందుకని రాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? మరి 2.5 సంవత్సరాలు పాదయాత్రలు చేస్తే ఓట్లేసే రోజులు పోతున్నాయండి. పాదయాత్రలు చేసి నవిరి తలల మీద నవిరి ముద్దులు పెట్టి చేస్తే ఓట్లేసే రోజులు పోయినాయండి. జనాలు అందరూ కూడా తెలివిగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇంకా ఆ రోజులు రావని మేమైతే అనుకుంటున్నాము. ఇక ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు సంక్షేమం చేస్తున్నారు? ఏ సంక్షేమం చేయలేదు, ఏ ఆగిని చెప్పమనండి. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి సూపర్ 6లు అన్ని అమలవుతానే ఉన్నాయి కదా. ఏం అవ్వలేదు మాకు చెబితే మేము గవర్నమెంట్ నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక జనసేన పార్టీ లీడర్లుగా. ఏం చేయలేదు మీరు కనుక బయటకు వస్తే ఏది అవ్వలేదు. అవ్వటానికి అయితే మేము కూడా మా వంతు మేము కూడా మా పాత్రని మా నాయకుడి ద్వారా తెలియజేస్తాంగా. ఏం అమలు అవ్వట్లేదు. అన్ని 6 అమలు మ్యాక్సిమం అవుతున్నాయి, మ్యాక్సిమం చేసుకొస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో బడ్జెట్ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసేసి అభివృద్ధి కార్యక్రమాలని రూపాయి వస్తువులు పావులు కూడా ఖర్చు పెట్టకుండా ముప్పాల కాంట్రాక్టర్లు నాయకులు అందరూ కాజేసేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఆ యొక్క లోటుని పూడ్చుకుంటా వాళ్ళు ఇచ్చిన 6 సూపర్ పథకాలని అమలు చేస్తా, అలానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, ఇన్ని చేస్తూ ఉంటే ఇంకా చేయట్లేదంటే ఇంకా అంతకంటే చేయడానికి మాకు తెలిసి మేము కూడా కష్టపడి చదువుకొని ఉన్నాం కాబట్టి బాగానే చేస్తున్నారని అనుకుంటున్నాం. ఇంకా బాగా చేయాలని కూడా మేము కూడా ఒక ప్రజలుగా కోరుకుంటానే ఉన్నాం. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే వెన్నుపోటు పొడుస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమాల పేరు చెప్పి వెన్నుపోటే పొడిచాడు తప్పితే ఇక్కడ రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేస్తున్నాడు అనే మాట వాళ్ళు గట్టిగా చెప్తున్న మాట. మరి 2029 అధికారంలోకి మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఏమండి వాళ్ళ తండ్రి వల్ల లేకపోతే నువ్వు పాదయాత్ర చేసావను, నీ పరిపాలన కూడా ఒకసారి చూడాలను నీకు అధికారం ఇచ్చావు కదా, నువ్వేం చేసావు? నువ్వే రోజు స్వేచ్ఛగా జనంలో రాలేకపోయావు కదా, పరదాలు కట్టుకొని వచ్చేటివి. ప్రతిదీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసేసింది కాక ఇంకా మళ్ళీ వస్తే ఏదో చూపిస్తానంటే మొన్న ఏం చూపించావు జనం అందరూ చూడండి. వ్యక్తిగత కక్షలతో అందరినీ లోన్ వేయించడము, అనవసరంగా జైలులో పెడతాము, ఇవన్నీ ఎన్ని రకాలుగా ఇబ్బంది చేశారో అందరు జనం చూశారండి. మళ్ళీ రావాలని అయితే ఎవ్వరు కూడా కోరుకోరండి. మొన్న కూడా 40% ఏదో ఓటింగ్ వచ్చింది కదా, ఈసారి 40% కూడా రావని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం జనసేన పార్టీ తరఫున. మీరేమో ఆ మాట అంటున్నారు సార్, 2029 అధికారం మాదే, వచ్చేది జగన్మోహన్ రెడ్డి, రాసి పెట్టుకోండి అంటున్నారు కదా. ఎందుకండి ఇంకొక 6 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి కదండి, అప్పుడే తెలిసిపోతుంది. నిజంగా కనుక కూటమి కనుక సరిగా పరిపాలించకపోతే జనమే నిర్ణయిస్తారు. అది మనం చెప్పుకుంటే అయ్యే కాదు కదా.